చాలామంది అంటుంటారు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నీకోసం నేను చచ్చిపోతాను. ఇట్లానే ఎక్కువ కపుల్స్ మధ్యలో, ఒక రిలేషన్షిప్ మధ్యలో ఉన్నవాళ్ళు, భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, చాలామంది అంటుంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరు లేకపోయినా బ్రతికుండాలి. ఎవరి కోసం ఎవరు చావరు. ఆ రోజులు పోయినాయి. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు అంతా అవసరాల కోసం ప్రేమించే ప్రేమలే, అవసరాల కోసం, స్వార్థం కోసం ప్రేమించే ప్రేమలే. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నీ కోసం నేను చచ్చిపోతాను, ఈ మాటలు నమ్మకండి. ఎవ్వరు లేకపోయినా బ్రతికుండాలి. నీ టైం రాసి పెట్టినంత వరకు నువ్వు బ్రతికుండాలి. భగవంతుడు నీకంటూ ఒక టైం రాసి పెట్టుంటాడు. నీ గత జన్మ కర్మ ఫలితంగా ఈ జన్మలో ఎప్పుడు పోవాలని. ఆ టైం వచ్చేంత వరకు బ్రతికి ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, అండర్లైన్ చేసుకోండి, ఎవరున్నా ఎవరు లేకపోయినా బ్రతికి ఉండాల్సిందే, తప్పదు. మనతో ఒక వ్యక్తి దూరం అవ్వడం అంటారా, వాళ్ళతో మనకున్న రుణానుబంధం ఉన్నంత వరకే వాళ్ళు ఉంటారు. ఆ రుణానుబంధం తీరిపోతే ఒకటి మరణించినా దూరం అవుతారు, లేకపోతే గొడవలు పడనా దూరం అవుతారు. అంతే తప్ప నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నీకోసం నేను చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, ఇవన్నీ నమ్మవాకండి. ఆ రోజులు పోయినాయి. ఆ రోజులు కాదు ఇవి.